వచ్చేసి మనం ఆడబోతున్నాం రెజ్లింగ్ ఎంపైర్. ఈ గేమ్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. ఈ గేమ్ వండర్ఫుల్ గేమ్. ఓకే, రెజ్లింగ్ కెరీర్లో వచ్చేసి మనకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, కోచ్ ఇమ్మర్సన్ అంట. ఓకే, మనం వచ్చేసి రోమ్ అయితే వేద్దాం. రోమ్లో చాలా సిటీస్ ఉంటాయంట, ఆఫ్లైన్ అంట, చాలా బాగుంటుందంట. ఓకే, మనోడైతే నిద్ర నుంచి లేచాడు. జిమ్లో బెడ్లు ఇచ్చారు. ఇది మరీ విచిత్రంగా ఉంది, జిమ్లో బెడ్ అయితే ఇచ్చారు. ఓకే, ఏం నువ్వు మాట్లాడుతున్నాడు? ఏమో వీడు మాట్లాడే. లేకు పడుకుంటావేంటి? ఇందాక పడుకునేది సరిపోలేదా? గంటలు నిద్రపోతున్నావు. సేమ్ పప్పి సేమ్ నోటితోలాగే చేస్తున్నావు నువ్వు డోరేమోన్లో. ఆడు ఎప్పుడు పడుకుంటావు, నువ్వు ఎప్పుడు పడుకుంటున్నావు. వాడు కూడా కాదు నువ్వు, కానీ నువ్వు పడుకుంటున్నావు. వాడి ఫ్రెండ్ అనమాట. వాడి ఫ్రెండ్ అయితే నేర్చుకొని ఉంటావు వాడిని ఇక్కడ నుంచి. సెకండ్ సారీ మామ, తీసుకో. అమ్మో అమ్మ, గట్టిగా నొప్పి బాగా వచ్చుంటుంది వీడికి. బండోడా, నాతో షేక్ హ్యాండిల్ చేస్తావా? నాతో షేక్ హ్యాండిల్ చేస్తే తెలుసు కదా, గట్టిగా కొడతా. నాకెవరు వద్దు, సింగిల్ నేను. ఏంటి అమ్మ, ఇందాకే అనుకున్నా ఏం చేయట్లేదు అని. వామ్మో, వీడేదో చేసేసాడు నన్ను. ఇది మొత్తం పోయింది, కొంచెం పోయింది. కొంచెం పోయినా ఇంకా మిలిగినంత త్వరగా చేయగలరంట. సరే, మనం వచ్చేసి సబ్వేకి వెళ్దాం. ఇది సబ్వే, ఇక్కడ ట్రైన్లు ఉంటేగా బాగా ఎక్కొచ్చు, ఫ్రీ ట్రైన్ ఎక్కొచ్చు. సరే, ఇప్పుడైతే మనం ట్రైన్ ఎక్కుదాం. ట్రైన్ అయితే ఎక్కుతున్నాం మనం ఇప్పుడు. అరే ఎందుకు అబ్బా ఇక్కడికి టైం వేస్ట్. సరే వెళ్తున్నాను. అరే ట్రైన్ వెళ్ళిపోయింది. చీ అనుకోలేదు. వీళ్ళెవరు నా దగ్గరికే వస్తున్నారు, కొడతారా ఏంటి? వెళ్ళిపోరు నీ పప్ప. ఏంటి అరే ఎందుకు ఇంత గట్టిగా కొడుతున్నారు? కొట్టారు కదా, నేను కొంచెం ఇట్లా అన్నా. ఓకే, కొడదాం, ఆగండి. ఇదిగో కొడుతున్నాను, గట్టిగా కొడుతున్నా. అరే నన్ను అరే మళ్ళీ పడేశాడు. వీడికి ఇంత హెల్త్ ఉంది, టవర్ మిస్ అవ్వగాడికి. వీడిని పిచ్చి కొడదాం, ఆగండి. అరే నన్ను లెగుస్తాను, ఆగ పిచ్చి. అరే ఈ రెడ్డోడు పోరా నువ్వు. జారింది వీడికి, బాగా అయింది. ఇంకా కొంచెం కింద పడితే అయి ఉండేది వీడికి, తగిన శాస్తి జారి ఉండేది. అబ్బా, రమ్మన్నావు కదా, ఇందాక దెబ్బలు తగిలినాయి కదా. సరే, ఇంక నేను కొట్టను లేరా, నాకు ఎనర్జీ అనే అంత ఎక్కువగా లేవు. ఓకే జరుగు. అరే కొడదాం. అరే తోసేసి కొట్టేసా. ఏంటి మీదకి వస్తావా? రా చూసుకుందాం, రా లెట్స్ ఫైట్. ఇచ్చా కదా ట్రైన్, ఏం లేకుండా ట్రైన్ ఎక్కితే ఫైట్ అన్నట్టంట. ఓకే, ట్రైన్ వచ్చింది, ఎక్కుదాం. రే నాకేం వద్దురా. నో, యూ కెన్ కీప్ ఇట్. ఓకే, వీడి వల్ల లేట్ అయిపోయింది. వీడు పిక్చర్లు అమ్ముతాడంట. పిక్చర్లు ఎవరికి కావాలి ఇప్పుడు? అనవసరంగా టైం వేస్ట్ చేశాడు వీడు. ఇప్పుడు ట్రైన్ మళ్ళీ గంటకు వచ్చిద్ది. అయ్యో రే ట్రైన్ వచ్చింది, పదా. రే హెల్త్ పోయింది. అయ్యో రే లెగు లెగరా. రే నీకు హెల్త్ పోయినా బతుకుతావు కదరా, ఎనర్జీ ఉంది కదా, బతుకుతావు కదా. చచ్చిపోయాడా? వామ్మో, గేమ్ ఓవర్ ఆఫ్టర్ 2 weeks, కోచ్ ఇమ్మర్సన్ డైడ్ అంట. అబ్బబ్బబ్బా, ఎందుకు చచ్చావురా మామ? అనవసరంగా చచ్చిపోయాడు వీడు. ఇంకోసారి ట్రైన్ ఎక్కడికి వెళ్ళను దగ్గరికి. ఇంకోసారి ట్రైన్ కూడా ఎక్కడానికి ట్రై చేయను. అనవసరంగా పడి చచ్చిపోయాను. వెల్తియెస్ట్ కెరీర్స్, మోస్ట్ టాలెంటెడ్ కెరీర్స్. వామ్మో, మనదే ఎక్కువ, అందరిది తక్కువ. చాలా తక్కువ ఉంది నాకంటే అందరికీ. ఓకే, క్యారెక్టర్స్ ఉన్నారు. బిగ్ క్వశ్చన్ అంట. ఇంకా డేవిడ్ హైగ్లాండ్
హైక్ బ్రో అంట. ఓకే, గిమ్మిక్లో నేనైతే స్కోర్ బెంజ్ అనే క్యారెక్టర్ తీసుకున్నా. దీనికైతే గిమ్మిక్లో అట్లా బట్టలు సెట్ చేస్తున్నా. బాడీ మాసు బాగున్నాయి కానీ రావట్లేదు, ఇట్లా పెట్టారు. ఓకే, ఇవైతే వస్తున్నాయి. క్యాజువల్ అంట, రీఫ్రీ. ఏంటిది, ఇది రైట్ ఆర్మ్స్ ఇవి పెట్టుకోవచ్చా? సరే, నేను క్లోత్స్ ఇవి పెట్టుకుంటాను. ఓకే, విస్ట్ ప్యాడ్, ఎల్బో ప్యాడు, ఫ్లెష్ మెటీరియల్, ఎల్బో ప్యాడు, గ్లౌస్, ఇంకా ఏమున్నాయి? ఇంకా ఏం లేవు అనుకుంటా. ఉన్నాయి. నేనైతే అన్నీ తీసుకుంటున్నా. చిన్నగా షాపింగ్ చేద్దాం, అన్నీ చూద్దాం అసలు ఎట్లున్నాయి అని. గ్లౌజ్ ఇంకా ఉన్నాయి కానీ నేను ఇంకా చూడట్లేదు. గ్లౌజ్ చూస్తున్నా, 2 minutes చూస్తున్నా, ఆగండి. అరే, ఇప్పుడైతే గ్లౌజ్ అయితే చూశాను. గ్లౌజ్ బాగానే దొరికినాయి, కొనుక్కున్నాను. మనకి ఇప్పుడు కొనుక్కున్నవి కనపడవు, కొని పెట్టినవి కొనుక్కున్నవి ఏం కనపడవు. ఇప్పుడు రోమ్లోకి వెళ్తే మనకి ఇట్లా కనపడుతుంది అనమాట. కొనుక్కున్నట్టే ఇంకా వేరే ఏం లేదు. ఓకే, వీడు ఎందుకో కొట్టి నన్ను ఏదో అడుగుతున్నాడు. నిద్రపోవాలి, అది చేయాలి, ఇది చేయాలి. రే నేను తర్వాత పోతారే, నా గురించి నీకెందుకురా, నిద్రపోతాలే. నువ్వెవరు చెప్పడానికి నాకు? నా ఇష్టం, నా బాడీ, నా హెల్త్, నా గ్లౌస్, నా బట్టలు అన్నీ నాయి. నువ్వెవరు చెప్పడానికి? చెప్పు. అబ్బా, వీడి క్యారెక్టర్ అయితే తీసుకున్నాను. వీడిని బాక్సింగ్లోకి అయితే పంపిస్తున్నాను. గెలవపోని కానీ మనకి ఫ్రీడమ్ దొరికిద్ది. వీడు ఉండడు కదా టాల్ ఆర్డర్ కాడు, అందుకే పంపించాను. ఓకే, వెళ్తే మనం పంపిస్తే క్యారెక్టర్ తీసుకోవడం లాంటివి రావు. ఓకే, మనం వచ్చేసి మళ్ళీ వచ్చాము. బ్యాక్ వెళ్ళి రూమ్కి. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, నాకు మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ గాయస్, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. 50 subscribers వస్తే లైవ్ స్ట్రీమ్స్ కూడా పెట్టొచ్చిద్ది, నేను పెడతా మీకు. అబ్బా, పడాడు, మళ్ళీ మీద పడాడు. నేను ఏం చేశానరా? నా మీద అంత కక్ష నీకు మీద పడుతూనే ఉన్నావు ఏంటి నీ? అబ్బా, వీడికి సగం అయింది. ఈపుకి కొట్టా ఈపుకి బాగా ఉంటుంది. ఈపుకి ఆగింది. ఈపుకి ఏంటి, నేనైతే నార్మల్. అబ్బా, పడేసాడబ్బా. నీకు తర్వాత ఉంటుంది, 2 గట్టిగా వేస్తానురా నీకు. వస్తున్నా, ఆగరా, అది తీసుకోరా. అబ్బా, గట్టిగా కొట్టాడు. వీడి బోన్ అంతా అయిపోయేదో రకంగా అయిపోతాడు అనుకున్నా, హెల్త్ అంతా పోయి. కానీ ఏం కాలేదు వీడికి, అట్టే ఉన్నాడు. ఇందాక ఎట్లయితే ఉన్నాడో అట్లే అయితే ఉన్నాడు. ఓకే, కొడుతున్నా, తీసుకోండి, కొడుతున్నా. అబ్బా, రే నీకు ఒకరోజు గట్టిగా వేస్తాను రా, ఆగురా. నిద్రపోవాలా? నేంట్రా నీకు నిద్రపిచ్చేంట్రా? వీడు నిద్రపిచ్చాడు అనుకుంటా. అసలు నిద్రపో అని చంపుతున్నాడు. తీసుకోరండు అవుట్ బ్యాగ్ కూడా. నీకెందుకురా నా గురించి, నీకెందుకు? అందరూ చూడండి, నాకు బెల్ట్ వచ్చింది. అందరు చూడండి, నాకు బెల్ట్ వచ్చింది. మనకి బెల్ట్ వచ్చింది చూడండి, పెట్టుకున్నాను కూడా. అబ్బా, గట్టి కొడుతున్నాడు ఏంటి? అది ఈడు పట్టాడు, నన్ను కొట్టిన వాళ్ళు పడారు. వీడంటే అది పైకి లేపితే నన్ను వీడు పడేద్దామని చూసాడు. పడాను నేను, కానీ వీడికి ఎక్కువ కలిగింది. స్కోర్ బెంచ్ హెల్త్ తక్కువ. సర్లేండి. అది పోరా. అది ఇద్దరికి ఒక పిట్టకి 2 పిట్టలు అయిపోయినాయి. వీడికి షాంగడికి, వీడికి బండోడు సన్నోడు, ఇద్దరికి బాగైంది. అట్టే కావాలి.
కిట్టే కావాలి అసలు. సరే 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 చాలా దారుణంగా అయితే ఉంది ఏమో. సరే బాయ్.